పలువురు కాంగ్రెస్ బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. దాదాపు 50 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగమించాలని, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వీరందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం. నిన్న రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 6,000 చిల్లర, బీఆర్ఎస్ పార్టీ 4,000 గెలిచింది. అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ 80 నుంచి 90% సర్పంచులు గెలుస్తారు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గవర్నమెంట్లు ఉండే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే 80 నుంచి 90% సర్పంచులు, 100% జిల్లా పరిషత్తులు, 100% డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, 99% మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 99% మున్సిపాలిటీలు, 100% జిల్లా పరిషత్లు, 100% డీసీసీబీ డీసీఎంఎస్లు, 80 నుంచి 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 4,000 సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాదాపు 40%కు పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది. అంటే ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, అరాచకాలు సృష్టించిండు, గుండాయిజం చేసిండ్రు, పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్వయంగా ఊరు తిరిగిండు. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఒక్కొక్క జిల్లాకు పోయి బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మాకు ఓట్లు గుద్దుర్రి అని చెప్పిండు. మహిళల్ని అవమానపరిచిండు, చిల్లర మాటలు మాట్లాడిండు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ప్రజలను కాళ్ళ వేళ్ళబడ్డాడు. అయినా కూడా 40% 4,000 సర్పంచులను ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించిందంటేనే నీ పాలన బాగలేదు అని ప్రజలు సంకేతం ఇచ్చినట్టే లెక్క. దాంతో ఫ్రస్ట్రేషన్ లోనైపోయి తప్పుడు లెక్కలతో ఆయన ఏదో రెబల్స్ గెలిచినాయి, ఇండిపెండెంట్ గెలిచినాయి, అన్ని ఆయన ఖాతాలు వేసుకొని నేను 7,000 గెలిచిన అంటుండు. అన్ని అబద్దాలు చెప్తున్నాడు. నిన్న మా గజ్వేల్ నియోజకవర్గం గురించి కూడా అబద్దమే చెప్పిండు. గజ్వేల్లో ఉన్నాయి 179 సర్పంచులు. 179లో 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది కేవలం 68 మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి దాన్ని రివర్స్ చేసి చెప్తున్నాడు. రివర్స్ చేసి అబద్దాలు అంటే నిస్సిగ్గుగా అబద్దాలు ఆడతాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతుంటాడు. అయినా ఇవాళ గజ్వేల్లో మండల హెడ్ క్వార్టర్లన్నీ మేమే గెలిచినాం, మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలిచినాం. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజార్టీని ఇచ్చింది. ఇవాళ గజ్వేల్లో 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే, డాంబర్ రోడ్డుకు పొక్కలు పట్టే ఇంత తట్టెడు డాంబర్ కూడా పోయలే. ఒక రోడ్ వేసింది లేదు, స్కూల్ రూమ్ కట్టింది లేదు, నువ్వు చేసిందేమి లేదు. కేసీఆర్ఏ త్రాగునీరు ఇచ్చిండు, కేసీఆర్ఏ సాగునీరు ఇచ్చిండు, కేసీఆర్ఏ గజ్వేల్ ను ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దిండు. అయితే ఇలా బ్రహ్మాండంగా 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం 60-68కే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన వాళ్ళు లేడు. రుణమాఫీ ఎవరికన్నా వస్తావా రేవంత్ రెడ్డి? అయితే రుణమాఫీ ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు డిఫాల్ట్ అయిపోతున్నారు, ఎన్పిఏ అయిపోతున్నారు. ఎన్పిఏ వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది అంటున్నారు. సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళది. ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పిఏ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రెన్యువల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు.
2 లక్షల మీద ఒకరికన్నా చేసినావా? ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు మీరు పైసలు కట్టుండి తెల్లారి అకౌంట్ వేస్తా అని చెప్పి మాట మార్చిన జూటాకోర్ ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు అకాల వర్షాలకు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు ₹1 ఇవ్వకుండా 2 పంటలకు మోసం చేసినావు. ఇవాళ నువ్వు చివరికి సర్పంచులు కూడా గెలవని సర్పంచులు కూడా నీ ఖాతాలు వేసుకొని నేనే గెలిచినా అబద్దాలు ఆడితే నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నాయన, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు. ఇంకా సిగ్గు లేకుండా మన్మన్తో ఫుట్బాల్ ఆడినా అని బుకాయిస్తావు. ఏందాను పిల్లలేమో దవాఖానలలో పడుతుంటే హైదరాబాద్ లో నిన్న అంటుండు ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయితలేదట. దీనికి అసలు కళ్ళుండి కూడా కనబడకపోతే చెవులుండి కూడా వినకపోతే ఇక మేమేం చేయలేం. ముఖ్యమంత్రి ఇవాళ ఏ పేపర్లో చూసినా హైదరాబాద్ కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు, హైదరాబాద్ లో కొండాపూర్ ఆసుపత్రుల్లో కలుషిత ఆహారం తిని పిల్లలు, ఇవాళ మంచం మీద ఎలకలు కొరుకుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలకలు కొరుకుతున్నా నీకు కనబడతలేదు. ఫుడ్ పాయిజన్ తో పిల్లలు దవాఖానలలో అంటే నీకు వినబడతలేదు. ఇక నువ్వు బుకాయిస్తే మేము చేయగలిగేది ఏముంటది? ఫుడ్ పాయిజనే జరగలేదంటే మరి మంచాల మీద ఉన్న పిల్లలకు తప్ప, దవాఖానలకు తప్ప, నీ తప్ప? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు మేజర్లు, వాళ్ళు నిజమే చెప్పిండ్రు. అందువల్ల స్పీకర్ గారట ఆ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తేల్చిందట. వాళ్ళ ఊర్లలో మొన్న సర్పంచ్ ఎన్నికలు ఎవరికి వాళ్ళు ప్రచారం చేసినారో అడిగితే చెప్పరా? బీఆర్ఎస్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు మొన్న కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపిమని తిరిగినరా, బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపిమని తిరిగినరా? నిన్న ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్టు మరి ఆ నియోజకవర్గాల్లో ఎవరి కోటాలు పెట్టినావు ముఖ్యమంత్రి? నువ్వు బాన్సువాడ కావచ్చు, చేవెళ్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇవాళ భద్రాచలం కావచ్చు, గద్వాల కావచ్చు, నువ్వు నిన్న లిస్టు రిలీజ్ చేసినావు కదా. మరి ఆ ఎమ్మెల్యేలు తిరిగి గెలిపించిన సర్పంచులను కాంగ్రెస్ సర్పంచులుగా నిన్న నువ్వే చూపించినావు కదా. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలా కాదా? వాళ్ళు మేజర్లు, వాళ్ళు నిజమే చెప్పిండ్రు, అబద్దాలు చెప్పడానికి చిన్నపిల్లలు కాదంటారు. అంటే చిన్నపిల్లలు అబద్దాలు చెప్తారన్నట్టు నీ దృష్టిలో? చిన్నపిల్లలే స్వచ్ఛమైన మనసు ఉంటది, చిన్నపిల్లలే పాలలాంటి మనసు ఉంటది, నిజాయితీగా మాట్లాడతారు. ఇవాళ వీళ్ళు కండువాలు కప్పుకున్నది నిజం, కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసింది నిజం, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంట తిరిగింది నిజం. కానీ రేవంత్ రెడ్డి చిన్నపిల్ల, అసలు పేపర్ చదివేటోళ్ళకి అర్థం కాదా? వీళ్ళు కాంగ్రెస్ లో చేరిందా లేదా అని పేపర్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, టీవీ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి లేలే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ లో చేరలే, వాళ్ళు బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి అనే సోయి కూడా రేవంత్ రెడ్డికి లేదు. పచ్చి అబద్దాలు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అరే గెలవని సర్పంచులు గెలిచిండ్రు అంటాడు, కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చేరలేదంటాడు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందయ్యా అంటే ఫుడ్ పాయిజన్ కాలే అంత మంచిగా ఉంది అంటాడు. మరి మంచం మీద పిల్లలు ఎందుకు ఉన్నారు? కోటిలా 40 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఎందుకు దవాఖానలో పడ్డారు? కొండాపూర్ ఆసుపత్రిలో 50 మంది పిల్లలు ఎందుకు దవాఖానలో పడ్డారు? ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలుకలు ఎందుకు దొరుకుతున్నాయి? అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? చివరికి సర్పంచులను కూడా అబద్దాలు మాట్లాడి బీఆర్ఎస్ సర్పంచ్ కూడా మేమే గెలిచినామంటే ఇంతకంటే ఇంకేమన్నా లెక్కలేనితనం ఉంటుందా? అయిపోయింది నీకు ఫ్రస్ట్రేషన్. ఇవాళ నీకేమైపోయింది? అరే 10% కూడా గెలవది బీఆర్ఎస్ అనుకున్నాడు, 40% గెలిచే వరకు 4000 సర్పంచులు గెలిచే వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు అసలు ఒక ఎమ్మెల్యేనైతే ఇక పోలింగ్ బూత్ కాడ కురిసేసుకొని కూర్చున్నాడు, ఒక ఎమ్మెల్యేనైతే మీ ఊళ్ళకే రానన్నాడు, ఒక ఎమ్మెల్యేనైతే పింఛన్లే ఆగబడతా అన్నాడు, ఒక మంత్రి అయితే ఇక మీ ఊరు మొత్తం ఆపేస్తా అంటాడు, బ్లాక్ లిస్ట్ చేస్తా అంటాడు. మీరు ఇన్ని మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని ఓడించింది కదా. అంటే ఇది ఏమి సంకేతం? మీ ఓటమికి సంకేతం, మీ గ్రాఫ్ పడిపోవడానికి సంకేతం. ఎందుకంటే రాజకీయాల మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఏంటిది. జనరల్ గా అధికార పార్టీ 90% సర్పంచులు గెలుస్తుంది, బీఆర్ఎస్ కూడా అట్టనే గెలిచింది. జిల్లా పరిషత్లు 100%, డీసీసీబీలు 100%, మున్సిపాలిటీలు 99%, సర్పంచులు 90% గెలిచినాం మేము. ఇవాళ మీరు ఎందుకు గెలవలే? నువ్వు యూరియా సరిగా ఇయ్యలే, రుణమాఫీ సరిగా చెయ్యలే, రైతు బంధు ఎగ్గొట్టినవు, నువ్వు రైతుల్ని
బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు. అందువల్లనే ప్రజలు ఇవాళ నిన్ను ఓడగొడుతున్నారు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసినావు. పిల్లలు గురుకులాల్లో హాస్టళ్లలో కడుపు నిండి అన్నం పెట్టక విషపూరితమైన కలుషితమైన ఆహారం పెడితే దవాఖానల పాలైపోయి పిల్లలు చచ్చిపోతున్నారు. ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్లనే పల్లె ప్రజలు నీ మీద తిరగబడ్డారు. పల్లె ప్రజలు మిమ్మల్ని ఓడించి చూపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరువు. 6 గ్యారంటీలు అమలు చేయి. అవ్వా తాతలకు 4,000 పింఛన్, నువ్వు 60,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ పడ్డుగా పైసలు ఇయ్యి. అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు చొప్పున 60,000 బాకీ పడ్డు, ఆ పైసలు వెంటనే చెల్లించు. ఇప్పటికైనా 15,000 రైతు బంధు అందరికి ఇయ్యి. మ్యాపులు వదిలిపెట్టి ఎప్పటి లెక్క యూరియా రైతులకు అందుబాటులో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.